నమస్కారం అండి. నా పేరు యాల మల్లేశ్వరరావు, ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి రాష్ట్ర ఉద్యమ నాయకుడు. ఒకటే ముఖ్యంగా నేను ఈరోజు నర్సంపేట మండలంలో జరుగుతున్న పంచాయతీలో లోటుపాట్ల గురించి మాట్లాడుకుందామండి. గత సంవత్సరం రోజులుగా నర్సంపేట మెయిన్ రోడ్డు లైట్లు వెలగట్లేదండి. మొన్న నాకు కొత్తగా వచ్చిన ఈవో గారు ఒక లైట్లను బాగు చేశామని చెప్పేసి నాకు లెటర్ రూపంలో ఇచ్చారండి. ఆగస్టు 15 కూడా లైట్ వెలుగుతాయని చెప్పారండి. స్వతంత్రం అయితే భారతదేశానికి అయితే స్వతంత్రం వచ్చింది, కానీ నర్సంపేటకి ఇంకా వెలుగు రాలేదండి అని నర్సంపేట స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. గత సంవత్సరం కాలంగా నర్సంపేట మెయిన్ రోడ్ లో లైట్లు వెలగక స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, పశువులు సంచరిస్తున్నాయి, రాత్రి సమయాల్లో కనిపించక చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. వెలుగు లేక ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. దొంగల భయం, ఎవరు మెడలో చేయని ఎవరు తింపేస్తారని భయం, రాత్రి తిరగాలంటే భయపడుతున్నారు. నర్సంపేట మండలం మొత్తం మీద ఏ వేదులు చూసుకునే వెలుతురు లేకుండా పోయింది. పంచాయతీ అధికారులు టయానికి కొండ కట్టించుకుంటున్నారు, కానీ పంచాయతీపై ఉన్న సమస్యల పైన ఎటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదని చెప్పేసి ఈ ఒక ప్రెస్ మీట్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అలానే డ్రైనేజ్ వ్యవస్థకు వస్తే మెయిన్ రోడ్ డ్రైనేజ్ గత 8 సంవత్సరాలుగా క్లీనింగ్ చేయక విపరీతమైన దుర్వాసన వస్తూ విపరీతమైన దుర్వాసనతో పాటు దోమలు విపరీతంగా ఉండి విష జ్వరాలు బారిన పడి ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. కానీ పలుమార్లు స్థానికులు కంప్లైంట్ చేస్తున్నా సరే చేతులు దులుపుకుంటున్నారు. అంటే ఎంత నిర్లక్ష్యం అంటే, అలానే ముఖ్యంగా వేసుకుంటే పంచాయతీ ట్రాక్టర్ ఈ రోజు చూసుకుంటే లీజుకో ట్రాక్టర్ తీసుకున్నారు. సుమారు నెలకు 37,000 నుంచి 40,000 రూపాయలు డబ్బులు చెల్లిస్తున్నారు. ఏ రోజు చూసినా ట్రాక్టర్ పంచాయతీలోనే ఉంటుంది, కానీ ట్రాక్టర్ ప్రతి నెల అమౌంట్ చెల్లిస్తున్నారు. అలానే చూసుకుంటే ప్రతి ఒక్కటి అవినీతే. పంచాయతీలో మొత్తం అవినీతి 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 అవినీతి. నర్సంపేట పంచాయతీ అంటే అవినీతి అంతగా ఉంది, అవినీతి. అటువంటి పంచాయతీలు ఎంత అవినీతి జరుగుతుంటే డిపిఓ గాని జిల్లా కలెక్టర్ గారు కానీ పలుమార్లు కంప్లైంట్ చేస్తున్నప్పటికీ కూడా కనీసం స్పందించకపోవడం ఎంతో బాధాకరం అండి. నేను ఒకటే అడుగుతున్నా, జిల్లా కలెక్టర్ గారికి నేను కనీసం కొన్ని 100 కంప్లైంట్లు పెట్టాను. నర్సంపేట మేజర్ పంచాయతీలో జరుగుతున్న ఆక్రమణ గురించి. ఎటువంటి అనుమతులు లేకుండా బిల్డింగ్లు కడుతున్నారు, ఎటువంటి అనుమతులు లేకుండా పంచాయతీ బోర్డులు తొలగిస్తున్నారు, ఎటువంటి అనుమతులు లేకుండా బిల్స్ పాస్ చేస్తున్నారు, ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా చాలా వరకు చేస్తున్నారని చెప్పేసి నేను చాలాసార్లు కలెక్టర్ గారు కంప్లైంట్ చేస్తే నేటి వరకు కూడా ఒక్క కంప్లైంట్ పైన కూడా నేటి వరకు విచారణ జరపని జిల్లా కలెక్టర్. పూర్తిగా జిల్లా కలెక్టర్ వైఫల్యమే వీటికి నిదర్శనం అని చెప్పి నేను అంటున్నాను. జిల్లా కలెక్టర్ ఎంత నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారంటే ఆక్రమణలు పూర్తిగా సహకరిస్తున్నారు. ఇప్పటికైనా ఒకటే అడుగుతున్నా, ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకొని నర్సంపేటలో జరుగుతున్న ఈ ఆక్రమణల పైన చర్యలు తీసుకొని నర్సంపేటలో ఉన్న మెయిన్ రోడ్ లైట్లన్నీ వెలగాలని చెప్పేసి, త్రాగునీటి సమస్య లేకుండా చేయాలని చెప్పేసి, డ్రైనేజ్ సమస్య లేకుండా చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఒకటే నేను అడుగుతున్నా, డిప్యూటీ సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి కానీ, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ గారికి కానీ ఒకటే అడుగుతున్నా, నర్సంపేట మేజర్ పంచాయతీపై మీరు ఒక ఎంక్వైరీ జరిపించి, నర్సంపేట మేజర్ పంచాయతీలో టోటల్ అవినీతి జరుగుతుంది సార్, ఎప్పటికైనా మీరు ఒక ఎంక్వైరీ జరిపించి పూర్తిగా ప్రభుత్వ అధికారుల సహకారాలతో పూర్తిగా మొత్తం నర్సంపేట మొత్తం అవినీతి బాట నడుస్తుంది, మీరు ఒక సమగ్ర విచారణ జరిపి నర్సంపేట ప్రజలకు న్యాయం చేయగలరని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.